Hi all. ఈ వీడియో సమ్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ అనమాట. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్, సార్ నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను, సో నాకు లాంగ్ టర్మ్లో సక్సెస్ ఉంటుందా అండ్ ఎలా ఉంటుంది, సో నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని జాబ్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే అన్ని కోర్సెస్ ఆర్ డిఫరెంట్ అండి, అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. ఎందుకనంటే డిజిటల్ మార్కెటింగ్ నువ్వు నేర్చుకోవడం అంటే ఓన్లీ జాబ్ చేస్తే అది అంత నీకు సాటిస్ఫాక్షన్గా ఉండదు. యూ షుడ్ ఎర్న్ ఫ్రమ్ ద కాన్సెప్ట్స్. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో నీ కెరీర్ అనేది ఎలా ఉండాలి అంటే, నువ్వు యాజ్ అ డిజిటల్ మార్కెటర్గా నువ్వు జాబ్ చేసుకోగలగాలి, ఫ్రీలాన్సింగ్ చేసుకోగలగాలి, అండ్ నువ్వు అఫ్లేట్ కూడా చేసుకోగలగాలి. ఇవన్నీ స్కిల్స్ మీద నీకు నాలెడ్జ్ ఉండి, నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు డిజిటల్ మార్కెటింగ్లో సక్సీడ్ అవ్వగలుగుతావు. అండ్ థింగ్ ఏంటి అంటే, సో అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏదో కోర్స్ లాగా నేర్చుకుంటే చాలదు. సో నువ్వు ఖచ్చితంగా నీకు మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండాలి, మార్కెటింగ్ చేయగలగాలి. అంటే ఒక ప్రోడక్ట్ని నువ్వు ఎలా అమ్మగలుగుతున్నావు, సో నువ్వు ఎలా ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తే యూజర్స్ చూస్తారు, సో ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో మార్కెటింగ్ చేయగలిగితేనే డిజిటల్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. నువ్వు ఏదో కోర్స్ నేర్చుకున్నాం కదా అని అంటే అది అంత వర్కౌట్ అవ్వదు. సో